హే హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో హ్యాపీ ఎంగేజ్మెంట్ టు అస్. యాక్చువల్లీ సంజయ్ అక్కడ ఉండు. ఈరోజు కంప్లీట్గా మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు హౌ వీ స్పెంట్ అవర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ డే అన్నట్టు కంప్లీట్ వ్లాగ్ అదే ఉంటుంది అనమాట. అండ్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, కుకింగ్ చేసుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడము, డిన్నర్ ఇంట్లోనే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసామన్నమాట. సో ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడు కేక్ తీయడానికి వెళ్తున్నాం అనమాట. కేక్ బయట నుంచే ప్లాన్ చేసాం. యాక్చువల్లీ ఇంట్లో చేసుకోవడానికి అంత స్కోప్ లేదు. చూసారా అసలు ముక్కు రెడ్ కూడా అయిపోయింది, కోల్డ్ వచ్చింది ఇద్దరికి. సో సిక్కున్నాం అన్నట్టు ఎందుకు ప్రిపేర్ చేయడం అని. స్టిల్ వీఆర్ కుకింగ్ టుగెదర్ పాస్తా. యాక్చువల్లీ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం, బట్ సమ్ హౌ గాట్ క్యాన్సల్డ్. ఇద్దరికి సిక్ అది ఉంది కదా. అండ్ ఇప్పుడు పాస్తా చేసి కేక్ కట్ చేద్దామని అనుకుంటుండే. సో అందుకే బయట ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆర్డర్ ఎందుకు, ఇంకా గ్రాప్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ ఏదైనా ఉన్నది అని అనుకున్నాము. బట్ సంజయ్ యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పాడు, తీసుకుంటాం మంచి టేస్ట్, మంచి రస్మలై ఫ్లేవర్ తనకు చాలా ఇష్టం అనమాట. సో ఆ ఫ్లేవర్ది తీసుకుందాం కదా, కస్టమైజ్ చేద్దాం అని అంటే సరే అని. సో ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది కేక్. అది ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాం పికప్ కి. సో హీస్ కమింగ్. ఇప్పుడు నాకే ఇస్తుంది, నేనే పట్టుకోవాలి. ఇప్పుడు పబ్లిక్స్కి వచ్చాము. యాక్చువల్లీ పికప్ చేసుకునే ఉన్నాయి గ్రాసరీస్ అని చెప్పా కదా. చాలా చల్లగా ఉంది, చల్ల. అసలు మూడ్ ఉందో లేదో తెలియదు కానీ పాస్తా అయితే తినబుద్ధి అవుతుంది. బయట మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ రాదు అని ఇంకా మేమే చేసుకుందామని డిసైడ్ చేసా. లెట్స్, అందుకే చేస్తున్నాం ఇంకా మేమే. యాక్చువల్లీ మాకు పాస్తా చేసుకొని కొంచెం ప్రిపేర్ చేసుకొని నోట్లో పోయేసరికి లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే లైట్గా కాఫీ అండ్ కొంచెం ఫ్రైస్ అట్లా తిందామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు స్టార్బక్స్లో నా ఫేవరెట్ కాఫీ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఎవరైనా చూస్తుంటే వ్లాగ్, ట్రై దిస్. సో ద పీకన్ క్రంచ్ ఓట్ లాటే. టేస్ట్ చాలా బాగుంటుంది గైస్, నాకు ఇష్టం. ఫస్ట్లో అదేది నాన్న వైట్ చాక్లెట్ మోకా చాలా నచ్చుతుండే. సో తర్వాత రీసెంట్ ఫేవరెట్స్లో ఇది అనమాట, పీకన్ క్రంచ్ ఓట్ లాటే. అంత గుర్తుంచుకునే స్కోప్ లేదు, అందుకే చూసి చెప్తున్నా. చికెన్ నగ్గెట్స్ తీసుకున్నాము, బాగుంటాయి వేడివేడిగా. ర్యాంచ్. ఇంటికి వచ్చాక అన్ని గ్రాసరీస్ సర్దేసి ఏవైతే పాస్తాకు అవసరం ఉంటాయో అవి తీసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత మాకు రీల్ చేసేది ఉండే, సో అందుకే రీల్ కోసం మేము ప్రిపేర్ అయ్యి కొంచెం. సో ఇది రీల్ వచ్చేసి హస్కీ డాన్స్ అనమాట. మీరు చూడకపోతే షార్ట్స్లో ఉంటుంది, ఇంకోసారి వెళ్ళి చెక్ చేయండి. వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ పాస్తా. అండ్ ఇక్కడ నేను కొంచెం ప్రిపేర్ చేస్తూ అలా క్యాప్చర్ కూడా చేసుకుంటుండే. అలానే ఇద్దరు కలిసి స్టెప్ వేద్దాం దా అంటే అట్లా స్టెప్ వేసాడు. సో తర్వాత పాస్తా రెడీ. సో ఇప్పుడు కొంచెం తినేసి, యాక్చువల్లీ కొంచెం ఆల్రెడీ సంజయ్ తింటుండో ఫుల్ ఆకలిస్తుందని. సో కొంచెం సెలబ్రేషన్ చేసుకునే టైంకి కూడా డిన్నర్ లాగా ఉండాలి అన్నట్టు. సో నేను ఇంకా తినలే యాక్చువల్లీ. ఇద్దరు కలిసి మళ్ళీ కేక్ కట్ చేసే టైంకి తింటాము. రెడీ రానా? జస్ట్ కొంచెం సింపుల్గా ఒక మంచి డ్రెస్ వేసుకుందాము అని అనుకుంటుండే. సో ఇక్కడనా లేదా కింద జస్ట్ కేక్ కటింగ్ చేసుకొని కొన్ని పిక్చర్స్ తీసుకుందాము అని అనుకున్నా. మినిట్స్లో రెడీ అయ్యా. యాక్చువల్లీ సింపుల్గా జస్ట్ డ్రెస్ అంతే, ఒక లిప్స్టిక్ ఒకటి ఇట్లా పెట్టేసుకొని వచ్చా అనమాట. నిజం ఏం పెట్టుకోలే కాదు, క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకోవడానికి లిటిల్ బిట్ డెకరేషన్ చేసుకొని తర్వాత విల్ హ్యావ్ ది పాస్తా అండ్ సెలబ్రేషన్ ఆల్సో. కేక్ కట్ చేసుకొని కేక్ ఎంజాయ్ చేస్తాం నిట్రా. సో జస్ట్ సింపుల్గా సంజయ్ కూడా ఒక బ్లాక్ టీషర్ట్ వేసేసుకోని అన్నా. సో ఈ టేబుల్ అనుకుంటుండే, ఈ టేబుల్ పైన అక్కడ డెకరేషన్ ఏమైనా చేసుకొని టేబుల్ పైననే కొంచెం క్యాండిల్స్ పెట్టి అట్లా చేసుకుందామని ఈ టేబుల్ తీసుకొస్తున్నాము. ఇది బంద్ చేసే ఇంకా టీవీ, కొంచెం సాంగ్స్ పెడదాం లేదా. సో ఇక్కడ ఆ అది కార్నర్ ఒక పూలదండ తీసేసి ఇక్కడ కార్నర్లో ఇక్కడ చేసుకుందాం. చైర్స్ పెట్టో ఒకసారి చూద్దాము. ఇట్లా పైకి అవుతుందేమో కదా, కింద కూర్చుంటే బాగుంటుంది. ఇట్లా అని వంగడం అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ ప్లాన్ క్యాన్సిల్ అయింది. మా దగ్గర చైర్స్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఆ హైట్ ఆఫ్ టేబుల్కి కరెక్ట్ చైర్ సెట్ అవ్వట్లేదు. సో కింద అనుకుంటున్నాము, చూడాలి ఏమవుతుందో. సో ఇక్కడ అనుకుంటున్నాము
ఇది ఇక్కడ పెట్టుకొని చూడాలి, ఒకసారి ట్రై చేయాలి. సో గైజ్ యాక్చువల్లీ ఇది వేస్తే కొంచెం హైట్ అవుతుండే, అందుకే అది వేసుకొని అట్లా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకా యాక్చువల్లీ గైజ్ ఇలా అయితే ప్లాన్ చేసినాయో ఫైనల్గా ఇక్కడ జస్ట్ టేబుల్ పైన చిన్నగా డెకరేషన్ చేసిన అంతే. అది డెకోర్ కూడా అన్నారు. సో అక్కడ కూర్చొని ఇట్లా కొంచెం దగ్గరికి తీసుకొని ఇటు కేక్ కట్ చేద్దామని అనుకుంటుండొచ్చు అందరూ, ఎందుకు ఇంత చేసుకోవడము అని అనుకుంటారు. బట్ సంజయ్తో ఏవైతే కనెక్టెడ్ ఉంటాయో లిటిల్ థింగ్స్, ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఇష్టము. సో అందుకే ఇంత ఎఫర్ట్స్, లేదంటే అస్సలు బతకం చాలా ఎక్కువ నాకు. బట్ ఇలాంటి దాంట్లో ఓపిక ఎక్కువ బాగా. మళ్ళీ 9:30 అవుతుంది. సో ఇంకా మేము కేక్ కట్ చేసి తినేసరికి మ్యాక్స్ 10-10:30 అవుతుండొచ్చు, చూడాలి. సంజయ్ కేక్ తెచ్చాడు. ఇగో ఇటు కొంచెం ముందలు చేద్దాము. కేక్ చూపి. బాగుందా? బాగుంది. ఇక్కడ నేను పెడతా అటు సైడ్ నుంచి. సో చూసారా ఇప్పటి వరకు అంతా డెకరేషన్ చేసుకొని, ఇక్కడ క్యాండిల్ వ్యాక్స్ కొంచెం డ్రాప్ లో వచ్చి కింద కేక్ పైన వస్తుందా అని అనుకున్నా, బట్ ఇది వర్కౌట్ అయింది. తర్వాత ఇక్కడనే డిన్నర్ చేసాము. యాక్చువల్లీ డిన్నర్ చేసేసరికి లేట్ అయింది, అది క్యాప్చర్ చేయలేదు. మంచిగా టీవీ చూసుకుంటూ, కింద కూడా టీవీ ఉందన్నమాట, టీవీ చూసుకుంటూ అలా పాస్తా తిని సెలబ్రేట్ చేసుకున్నాం. ప్యాక్ కూడా చేసేస్తున్నాము కేక్, ఇంకా పైకి వెళ్ళిపోయి పడుకుంటాము. అదంతా కేక్ మేమే తినము, మా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అందరినీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని చెప్పుకొని మరి షేర్ చేస్తాం. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. Happy engagement anniversary. Okay, that's fine.